సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చూసి సంతోషించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకనంటే ఇంత చక్కని ఆరాధన కానీ చక్కగా సంఘం అంతా కూడా ఒక దేవునికి మహిమకరంగా నడిపిస్తూ ఉన్నారు. చాలా నేను ఎంత అంటే అంత దేవుని స్తుతించిన. నేను ఆన్లైన్లో చూసి పిల్లలు చక్కగా ఆన్లైన్లో పెట్టి అందరూ చూడగలిగేటట్లు నేను ఎంతగానో దేవుని స్తుతించానంటే నేనేం చెప్పలేను. కాబట్టి చాలా సంతోషం. దేవునికి మహిమ. మంచిది. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. దేవుని ఆత్మ కార్యం ఎలా జరుగుతుందో ఇప్పుడు ఈ పాట ద్వారా నేను గ్రహించగలిగిన. నీ ప్రేమ ఎంతో మధురమని ఆ పాట ద్వారా నేను గ్రహించగలిగిన దేవుని ఆత్మ కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఏ రీతిగా పనిచేస్తాడు అనేటటువంటి స్పృహ నాకు కలిగింది. మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వరకు కలిగిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అన్నీ కలిసి ఉన్నాయి. 15, 16, 17. ఆ 15 నుంచి చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం. దేవానికి వందనాలు తండ్రి. దేవా, నీ బిడ్డల మీ సన్నిధికి వచ్చినాము తండ్రి. మీ కుమారుణ్ణి నేను తండ్రి మీ సన్నిధికి వస్తూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. మీ బిడ్డలందరూ కూడా చేరి వచ్చారయ్యా. మీకు స్తోత్రాలు. దేవా మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రములు. దేవా మీకు స్తోత్రములు. దేవా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఆలోచనకర్త బలవంతుడమైన దేవా మీకు స్తోత్రాలు. సమాధానాధిపతి మీకు స్తోత్రాలు. దేవా మీకు స్తోత్రాలు. దేవా మీకు స్తోత్రాలు. స్తుతిస్తూ ఉన్నాము తండ్రి, ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. దేవా మీకు వందనాలు. అందరము కూడా హృదయాలలో దేవా మీకు స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రములు. దేవా మీకు స్తోత్రములు. దేవా మీకు స్తోత్రములు. స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆరాధన
బలముతో ప్రేమించేదాం. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన అందరం 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 ఆరాధన అందరం ఆరాధిద్దాం. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. మయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. మయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. అవును తండ్రి, స్వస్థపరిచావు నాయనా, నీకు వందనాలు. మమ్మల్ని చూస్తున్న దేవానికి స్తోత్రములు. మాకు తోడయుండే దేవానికి స్తోత్రములు. మహోన్నతుడా మీకు స్తోత్రములు. తండ్రి మీకు స్తోత్రాలు నాయనా. చూసే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు. అంత మాత్రమే కాదు, ఈ ఆధ్యాత్మికమైన పోరాటములో జయమునిచ్చే దేవుడవు. తండ్రి నీకు వందనాలు. మేమందరం కలిసి ఆరాధిస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రములు. మమ్మల్ని దర్శించండి. ఈ కొన్ని నిమిషములు మీ వాక్యము చేత మీ ప్రేమను మీ ప్రేమను మీ ప్రేమను మేము గ్రహించగలిగేటట్లు కృప అనుగ్రహించండి. స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను ఒట్టివాడను, అయోగ్యుడను, నీ పరిశుద్ధుల ఎదుటను నిలబెట్టుకున్నారయ్యా. మీ పరిశుద్ధ స్థలములో నిలబడి ఉన్నాను తండ్రి. నన్ను క్షమించి అయ్యా, నన్ను పరిశుద్ధపరిచి మీ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ధ్యానించగలుగుటకు తండ్రి, నీ ప్రేమను ప్రకటించుటకు కృప అనుగ్రహించండి. నన్ను మీ స్వరంగా వాడుకోండి, మీ నోటి బూరుగా వాడుకోండి. మీ సిలువ చాటున మరుగుపరచండి. నా గొప్పతనం వద్దు తండ్రి, నటన వద్దు, వేషధారణ వద్దు దేవా. యథార్థముగా మీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధ్యానిస్తామయ్యా. నీతో ప్రమాణము చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్, ఆమేన్. రైట్. అంధకార శక్తులు ఏమైనా ఉంటే పారిపోతాయి. మనం గట్టిగా ఏకకంఠముతో అందరము కలిసికట్టుగా దేవునికి ఆమేన్ చెప్పినప్పుడు. ఎందుకు అనంటే ఇక్కడ నిబంధన మందస్సము ఇక్కడ ఉంది. ఈ నిబంధన మందస్సము 2 కెరూబుల మధ్య నుండి ఆయన స్వరాన్ని వినిపించే దేవుడై ఉన్నాడు. నిబంధన మందసము ఇక్కడి నుంచి వినిపిస్తుందన్నమాట. ఆ 2 కెరూబుల మధ్య మీకు ఐడియా ఉందనుకుంటాను. నిబంధన మందసం మీద 2 కెరూబుల మధ్య నుండి దేవుని స్వరము తన బిడ్డలైనటువంటి వారికి వినిపించే పరిస్థితి. ఆ రీతిగా దేవుడు కృప మనకు తోడై ఉండును కాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో నేను అపోస్తలుడైన పౌలు గారు ఆ ఎఫెసీ సంఘమునకు రాసినటువంటి పత్రిక, దానిలో ప్రేమను గురించినటువంటి సందేశం ఉన్నది. ప్రేమను పంచుటలో క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ఆయన ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. సంఘానికి చెబుతూ ఉన్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనవలనని కదా. మీరు తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలను అని ఆయన కోరుకున్నాడు ఆ సంఘాన్ని. వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు పౌలు గారు. అయితే నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, సంఘము ఆశీర్వదించబడాలంటే లేదా వ్యక్తి తన జీవితంలో ఆశీర్వాదములు పొందుకోవాలంటే దేవుని ప్రేమ, సమస్త జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఆ ప్రేమలో నీవు నేను బ్రతుకుతూ, ఆ ప్రేమ సాగరములో ఒక చేపగా మనము ఈదుతూ ఈ లోకములో విశ్వాసము కలిగి బ్రతకగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్న 2 మాటలు నా సాక్ష్యం చెప్తాను. ఆగస్టు 1 ఆ రోజు అంతకుముందు ఆ వారం అంతా కూడా, ఆ లాస్ట్ వీక్ అంతా కూడా నేను ప్రేయర్లో ఉన్నా బాగా. ఆగస్టు 1 నాడు, ఆ ఆగస్టు 4 నాడు నేను తిమ్మాజిపేటలకు వెళ్ళాలి. తిమ్మాజిపేట చర్చిని దర్శించాలి. ప్రభు బల్ల ఆరాధన కొరకు వాళ్ళు నన్ను రమ్మన్నప్పుడు నేను సిద్ధపడుతూ ఉన్నాను. ప్రేయర్ కొరకు సిద్ధపడుతూ ఉన్నాను. మార్నింగ్ వాకింగ్ వెళ్ళి కూడా ప్రేయర్లో ఉంటాను, ప్రేయర్ చేస్తాను ఒక ½ an hour అట్లా. ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ రోజు బాగా ప్రేయర్లో దేవుణ్ణి స్తుతించిన, బాగా ఆరాధించిన, నేను తన్మయమైపోయి ఆరాధిస్తూ ఉన్నా. ఆరాధిస్తున్న క్రమములో దేవుడు చూయించాడు ఏంటంటే, సంఘములన్నిటిని ఒక్కసారి తీసుకొచ్చాడు దృష్టికి. సంఘములన్నిటినీ, సంఘ కాపరులందరినీ, మెనోనైట్ బ్రదరన్ చర్చెస్ కానీ ఇతర చర్చెస్ కానీ, నేను ఎక్కడెక్కడ దర్శించిన ఆ సంఘాలన్నిటినీ ఒక్కసారి ఆ స్క్రీన్ మీదకి తీసుకొచ్చాడు. అది నాకెందుకు అర్థం కాలే. బాగా ఏడ్చి దేవుణ్ణి స్తుతించిన, ఆరాధించిన. అది నేను ఆ ఆనందాన్ని చెప్పలేను, అటువంటి పరిస్థితి నాకు అప్పుడు. ఆ అర్ధగంటలోపే. ఆ తర్వాత నేను అదే ప్రేయర్లో ఉన్న దినమంతా 4th నాడు వెళ్ళాలి, పరిశుద్ధ కార్యం జరిగించాలి, సంఘముతో మాట్లాడాలి, సంఘాన్ని ఉద్రేకపరచాలి, బలపరచాలి. వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. పెద్ద చర్చి కట్టుకున్నారు ఇప్పుడు కొత్తగా మంచిగా. అంతకుముందు చాలాసార్లు దర్శించినటువంటి చర్చి అది.
అటువంటి చర్చికి వెళ్ళాలి కదా ప్రభువా, నేను ప్రేయర్లో ఉన్నా. ఆ రోజు మధ్యాహ్నమే సాతానుడు అటాక్ చేసిన నన్ను. ఆ ఒక మందిరం ఉంది, పెద్ద మందిరం. ఆ మందిరం దగ్గర డ్రైవింగ్ స్కూల్ కార్ వచ్చి వెనక నుండి పుట్టేసింది నా స్కూటర్ని. నేను కింద పడే వరకు నాకు తెలియదు. ఎగిరి పడ్డది ఒకటి జ్ఞాపకం ఉంది, ఇక అంతే. తర్వాత సర్వైకల్ స్పైన్ డిస్క్ ప్రొలాప్స్, ఎక్స్రే స్కానింగ్లు అని చూస్తే తర్వాత బ్రెయిన్ హెమరేజ్, బలమైనటువంటి గాయాలు తగిలినాయి కానీ కనిపించవు. కాలుకు తగులలే, చేతికి తగులలే, ఎక్కడ తగులలే, తలకు మాత్రమే. నా బరువంతా తల మీద పడ్డది, ఆ తలకు మాత్రమే తగిలింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సాతానుగాడు బలమైనటువంటి గాయం చేయాలని చూశాడు. ఆ ప్లేస్ అంతా కూడా చాలా డెడ్ బాడీస్, అక్కడ యాక్సిడెంట్ ఎక్కువైతుంటాయి ఆడ, మన షాపుకి ముందరనే దగ్గరనే. అయితే సాతానుడు నన్ను చంపాలని చూసినాడేమో కానీ దేవుడు బ్రతికించాడు. మరణదూత వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను తప్పించినాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెలకు వచ్చింది. ఇంకా దేవునితో ప్రార్థన చేస్తున్నా, నన్ను ముట్టుకో, నన్ను స్వస్థపరచు. డాక్టర్కి చెప్తున్నా నాకేం కాలేదు, నేను బాగున్నా, ఓకే అంటున్నా. నేను ఆ కొట్టిన పిల్లగాడు కూడా అక్కడే ఉన్నాడు. సారీ బాగుంది అంటున్నాడు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాడు అనుకున్నాడు. ఏదో తెలియదు నాకు. చెప్పిన ఏం లేదు బిడ్డ, ఏం పర్వాలేదు, గాడ్ ఈజ్ గ్రేట్, నన్ను బ్రతికించడం అంతే చాలు అని చెప్పి నేను ఆ బాబును పంపించడం జరిగింది. సరే ఏది ఏమనుకుని దేవుని కృప చూడండి, ఎంత తన్మయత్వము చెంది ఆయనలో లీనమైపోయి ఆయనలో మనము జీవిస్తూ ఉన్నటువంటి క్రమంలో సాతానుడు అటాక్ చేసే పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే వాని నుండి మనం దూరం అయిపోతామని సాతానుగాడికి ఇది సేమ్. మన ఆత్మీయ జీవితములన్నీ కూడా అట్లే ఉంటాయి. ఆధ్యాత్మికమైన పోరాటంలో వాయుమండల సంబంధమైన అధిపతితో మనం పోరాడేది ఈ పోరాటం. అందుకని దేవుడు నన్ను కృప చూపించి మీ మధ్యకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రములు. మీరందరూ ప్రార్థించినారు, మీకు అందరికీ వందనాలు. మా ప్రేయర్ టీం వాళ్ళు కూడా చాలామంది ప్రార్థన చేసినారు నా కొరకు. అక్కడ ప్రేయర్ టవర్ వాళ్ళు, మా చర్చి ప్రేయర్ టవర్ వాళ్ళు, జడ్చర్ల చర్చిలో వాళ్ళు ప్రేయర్ చేసినారు. అందరి ప్రార్థనలో దేవుడు నన్ను త్వరగా స్వస్థపరిచినాడు. ఇక ఏం తగలలేదు, అదొకటి రెండే త్వరగా ముట్టి బాగు చేశాడు. దేవునికి స్తోత్రములు. మీ మధ్యకు తీసుకొచ్చినందుకు. ఆ నెల రోజులలో మీ ఆరాధనలో నేను పార్టిసిపేట్ అయినా. ఎందుకంటే బాబు చక్కగా ఈ ఆన్లైన్ పెట్టివి చూస్తూ ఉంటే మీతో పాటు నేను ఇంట్లోనే చర్చికి పోకుండా ఆ మత్తు గోళీలు ఇచ్చినారు. నిద్ర అంటే నిద్ర వస్తుంది, చర్చిలో నిద్రపోతే బాగుండదు అని చెప్పి ఇంట్లోనే ఆన్లైన్లో ఆన్ చేసుకొని ఆ 3 వారాలు మీతో పాటు నేను ఆరాధించిన, మీతో పాటే వాక్యం విన్న పాస్టర్ గారు, మీకు మంచి పాస్టర్ గారు, యంగ్ పాస్టర్, పవర్ఫుల్ ఫైర్ కదులుతుంది, ఇక్కడ ఫైర్ లేస్తూ ఉంది. ఇది ఇట్లాగే కొనసాగితే సాతానుడు అటాక్ చేయకుండా మనమందరము బలమైనటువంటి ప్రార్థన గోపురముగా మారిపోయి ప్రార్థన యోధులముగా దేవుని పాదాల దగ్గర గడపాలి. సంఘము కొరకు మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కేవలం దేవుని మహిమ కొరకు నేను ఈ మాటలు చెప్పాను. మంచిది, మనం ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. క్రీస్తు ప్రేమ లేక దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? వ్యక్తి కానీ సంఘము కానీ ఆశీర్వదించబడాలంటే దేవుని ప్రేమ అవసరము. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమలో విశ్వాసులు బ్రతకాలి. అప్పుడు వ్యక్తి ఆశీర్వదించబడతాడు, సంఘము ఆశీర్వదించబడుతుంది, కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మా కుటుంబంలో కుటుంబ ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఆరాధన చేస్తున్నన్ని రోజులు చాలా సమాధానంగా ఉంటాం. ఫ్యామిలీ అంతా కూడా అందరము సమాధానంగా ప్రేమగా ఉంటాం. అయినా చిన్నవి వస్తుంటాయి, వాటిని అధిగమించేస్తుంటాం. ఎప్పుడైతే ప్రార్థన జరగదో ఇంకా ఆ వీక్ కానీ ఆ రోజు కానీ ఆ వీక్ అంతా కూడా ఇక తంటాలుగా సమాధానం లేనటువంటి స్థితి, చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉంటాం. కాబట్టి
కుటుంబాలలో ప్రార్థన జీవితం అవసరమవుతుంది. నేను అపార్ట్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్ చెప్తున్నాను. కుటుంబాలలో ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ మీరందరూ చేస్తుండొచ్చు. చాలామంది నాకు తెలియదు, కానీ నేను మీకు ఇచ్చే సలహా కుటుంబ ప్రార్థన. అప్పుడు కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. వ్యక్తి జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన ఈ వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబానికి ఆశీర్వాదము. ఏ ఇంటిలో ప్రార్థన జరుగుతుందో ఆ గ్రామానికి ఆశీర్వాదం, ఆ ఊరికే ఆశీర్వాదం. అందుకనేమో దేవుడు ప్రతి ఊర్లో చర్చి కావాలి, ప్రతి ఊర్లో ఆరాధన జరగాలి, ప్రతి ఊర్లో ప్రార్థన జరగాలి. ఇవి ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ అంటే దీవెనలు వస్తున్నప్పుడు. దీవెనలు ఎప్పుడు వస్తాయి మనకంటే దేవుని ప్రేమలో, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమలో మనము బ్రతకాలి. ఈ దేవుని ప్రేమ ధరలు అంటే మనం ప్రేమలు ఎన్నో చూస్తూ ఉంటాము ఈ ప్రపంచంలో. మనుషుల ప్రేమలు, రెండు రకాల ప్రేమను మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి దేవుని ప్రేమ, రెండు మనుషుల ప్రేమ. మనుషుల ప్రేమ వివిధ రకాలుగా ఉంటుంది అనుకోండి, అది ఓకే. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? ముందు దేవుని ప్రేమను మనం ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. ఈ చదువు వాక్య భాగముల నుండి దేవుని ప్రేమ అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. నా దగ్గర వాచ్ లేదు, టైం అయితే చెప్పండి పాస్టర్ గారు. ఎంత టైం తీసుకోవాలని? 30 minutes కదా, 30, 40, 45. ఓకే, మంచిది. మొట్టమొదటిది పాయింట్ నెంబర్ 1, మారని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అన్చేంజబుల్ లవ్, మారని ప్రేమ, లేదా పరిశుద్ధమైనటువంటి ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ. అది ఎలాగూ అంటే మనం ఒక్కసారి ఈ యోహాను సువార్త 3:16 మనకు అందరికి తెలిసినటువంటి వచనమే కదా, కంటత ఒకసారి చెప్తారు ఎవరన్నా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించి, ఇంకా అంతే, పంపించను అంటామా? యోహాను 3:16 తీయండి ఒకసారి, మనం అందులో జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి ఆ వచనాన్ని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంకా కిందికి పోతే రక్షణ పొందుటకే అవన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రేమ మారని ప్రేమ. ఎందుకు అనంటే ఆరంభములోనే, ఆదిలోనే ఏదేను తోటలో ఆదాము హవ్వలు దేవుని మాటను ధిక్కరించి పోగొట్టుకున్నటువంటి అధికారమును, పోగొట్టుకున్నటువంటి స్వరూపమును, పోగొట్టుకున్నటువంటి స్వాతంత్రమును తిరిగి ఆపాదించాలి. అది ఆయన సంకల్పం, దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడైతే తాను ప్రేమించినటువంటి తన స్వరూపములో కదా, మన స్వరూపంలో నరుని చేయుదము రండి అంటాడు కదా 2వ అధ్యాయములో, ఆదికాండము 2వ అధ్యాయములో. మన స్వరూపంలో 17వ వచనం, మన స్వరూపం మొదటి అధ్యాయం కావచ్చు. మన స్వరూపంలో నరులను చేయుదము రండి. త్రిత్వమై ఉన్న దేవుడు, అందులో త్రిత్వం కనిపిస్తుంది మనకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు ఆలోచన ఒకటే. గాడ్ హెడెడ్ అంటాం దాన్ని, త్రిత్వము. ఈ త్రిత్వమై ఉన్న దేవుడు అనుకుంటూ ఉన్నాడు, మన స్వరూపంలో నరులను చేయుదము రండి. చేసేసాడు. తన స్వరూపంలో నరుని సృష్టించాడు దేవుడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించాడు. ఓకే, చరిత్ర మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను పెద్దగా ఎక్కువ డెప్త్కి వెళ్ళాను. సృష్టించిన దేవుడు ఎప్పుడైతే దేవుని స్వరూపంలో ఈ నరుడు సృష్టించబడ్డాడో, నరుడు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకముగా తిరిగినాడు.
3వ అధ్యాయం 26వ వచనం కావచ్చు. ఏంటిదంటే అదే ఆదికాండంలో, నరుడు తన మార్గములను చెరిపివేసుకొనేనని రాయబడి ఉంటుంది. నరుడు తన మార్గములను చెరిపివేసుకొనేను. ఎప్పుడైతే ఆ ఏదేను తోట నుండి బయటికి ఆ పాపములో పడిపోయినాడో మానవుడు, పోగొట్టుకున్నది ఏంటిదంటే స్వరూపము, దేవుని స్వరూపమును పోగొట్టుకున్నాడు. 1. 2, అధికారమును పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఇవన్నీ మీకే, ఈ పుష్పములు, ఈ పండ్లు, ఈ కాయలు, ఈ వృక్షములు, ఫలవృక్షములన్నీ కూడా మీకే. అంటే సర్వం మీద అధికారం ఆయనకి ఇచ్చాడు. జంతువులను పిలిచి పేర్లు పెట్టేసాయి అని పేర్లు పెట్టించేశాడు. ఎంత అధికారం ఇచ్చాడు చూడండి. ఆ అధికారాన్ని కోల్పోయాడు వీడు. తర్వాత ఏం పోయింది? ఇంకా ఆదాము హవ్వలు ఏదేను తోటలో చల్లపూటను దేవుని స్వరము వినుచుండిరి కదా, చల్లగా తిరుగులాడుతూ సంచరిస్తూ దేవునితో పాటు సంచరిస్తూ ఆయన స్వరాన్ని వింటూ ఉన్నారు వాళ్ళు. అటువంటి మంచి స్వాతంత్రమును వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళకి స్వాతంత్రము లేదు. 3 పోగొట్టుకున్నారు. 1 స్వరూపము, 2 అధికారము, 3 స్వాతంత్రము. ఈ 3టిని కోల్పోయినాడు మానవుడు. ఎప్పుడైతే ఇవి కోల్పోయినాడో దేవుని ప్రేమ ఇంకా కొనసాగింది. అదే మారని ప్రేమ. ఆ ప్రేమ ఇంకా కొనసాగింది. తిరిగి మళ్ళా చెడిపోయినటువంటి ఈ మానవుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవాలని, అవి పరలోకమందు ఉన్నవైనను భూలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని కూడా తనతో సమాధానపరచుకునవలని తండ్రి అభీష్టమాయను అని కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి తండ్రికి ఏం అభిష్టమైందంటే తిరిగి తన ప్రేమను తన ప్రజల పట్ల, తన పిల్లల పట్ల ప్రదర్శించాలని, ఉపయోగించాలని, ఆ ప్రేమ చూపించాలని ఆయనకు సంకల్పం ఏర్పడింది. ఆ ప్రేమను కొనసాగించాడు. అంతటితో ఆపేయలేదు. ఇది మారని ప్రేమ, అన్చేంజబుల్ లవ్. మారని ప్రేమ, దేవుని ప్రేమ మారని ప్రేమ. రెండవది షరతులు లేని ప్రేమ. పాయింట్ నంబర్ 2, షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఏ రకమైన షరతులు విధించలేదు. ఏ షరతులు వాళ్లకు ఆపాదించి నా ప్రేమ మీరు పొందుకోవాలంటే మీరు ఇది చెయ్యాలి అని చెప్పలేదు. ఈనాటి వరకు మానవుడు దేవుణ్ణి ధిక్కరించినప్పటికీ, దేవుని మాట వినకపోయినప్పటికీ, దేవుణ్ణి పూజించకపోయినప్పటికీ ఆయన ప్రేమ అందరి పట్ల కదా, సర్వలోకం పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎందుకనగా మనమింకనూ పాపులమై ఉండగా మనందరి నిమిత్తమై ఆయన మరణించుట ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచినటువంటి సన్నివేశాన్ని మనకందరికీ తెలుసు. కాబట్టి ప్రియులారా, ఇది అన్కండిషనల్ లవ్, దేవుని ప్రేమ. 1 మారని ప్రేమ, 2 షరతులు లేని ప్రేమ. అందుకే పాట పాడినారు, మంచి పాట పాడినారు. ప్రేమను గురించి పాడినారు. అది మీకు నేను చెప్పలే సబ్జెక్టు. మీరు నా కాంటాక్ట్, నాకు మీ కాంటాక్ట్ లేదు. దేవుని ప్రేమను గురించి నేను సబ్జెక్టు మాట్లాడబోతూ ఉన్నాను. దేవుని ప్రేమను గురించి మీరు మాట్లాడినారు. ఆశ్చర్యమైన ప్రేమ, అదేనా పడింది? ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఇక్కడ మనం కొన్ని వచనాలు తీసుకుందాం. అక్కడ రోమీలో రాసిన పత్రిక 5:8 మనం ఒకటి మాట చూస్తాం. అక్కడ చూడండి, సపోర్ట్ కొరకు 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసినారా? క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటే ఏ కండిషన్ లేదు. మరణం అగునంతగా ఆయన తన
తనను తాను మరణానికి అప్పగించుకునేటంతగా మనుషులను ప్రేమించడం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందా? ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. మనం ఎంత ఆయనను తృణీకరించినా, ఎంత ఆయనకి ఇష్టం లేని పని చేసినా, ఆయన ప్రేమ మన మీద వెల్లడిపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు మరణించి లేచుట ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, వర్షమును కురిపిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ పార్టీ వారం? అందుకే దావీదు మహారాజు అంటాడు, నేనే పాటి వాడను, నీవు నన్ను దర్శించటానికి నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చూడండి, మహోన్నతుడగు దేవుడు, ఎవరు సమీపించరా అని తేజస్సులో నివసించే దేవుడు, నిన్ను దర్శించటానికి, నన్ను దర్శించటానికి మనం ఏ పాటి వారము? పాపులము. ఈవెన్ మనుషులతో మన ముఖాలను చూయించినటువంటి జీవితాలు కలిగినటువంటి మనల్ని ఆయన ప్రేమించి, అంతగా ప్రేమించిన దేవుడు తన ప్రాణాన్ని అర్పించునంతగా. చూడండి, ఇది అన్కండిషనల్ లవ్. మూడవది సంపూర్ణమైన ప్రేమ లేదా త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ. ఇంకా ఎన్నో వచనాలు మనం మొదటి యోహాను పత్రికలో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4, ఆ మొదటి యోహాను పత్రిక అంత ప్రేమను గురించే ఉంటుంది. కొరింథీ 13 కానీ, మొదటి యోహాను పత్రిక కానీ, యోహాను గారు అదే రాస్తారు, పౌలు గారు అదే రాస్తారు, ప్రేమను గురించి ఎక్కువగా. చూద్దాం, మొదటి యోహాను పత్రికలో ఒక మాట రాయబడింది, 4వ అధ్యాయం 10వ వచనము. అది కొద్దిగా సపోర్ట్గా మనం తీసుకుందాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు గాని తానే మనలను ప్రేమించెను, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి త్యాగపూర్వకమైనటువంటి విధానములో, అంటే తన కుమారుని, ఏకైక కుమారుని త్యాగమునర్చినాడు. త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ. ఇంకా 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 ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఒక స్టోరీ, మనం ఒక ఎగ్జాంపుల్ మనం చిన్న జ్ఞాపకం చేసుకుందాం. మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. లూకా సువార్త 18లో ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది అంటే 11 నుంచి 32 వచనాల్లో కలిగినటువంటి, మీకు అందరికీ ఐడియా వచ్చింటుంది. అక్కడ ప్రాడిగల్ సన్ కదమ్మా, తప్పిపోయిన కుమారుడి చరిత్ర. తండ్రి దగ్గర ఆస్తింతా పంచుకొని కొట్లాడి, ఇయ్యకపోతే కుదరదని తండ్రిని బెదిరించి దూరదేశానికి వెళ్ళిపోతాడు. తన భాగాన్ని తాను తీసుకొని, అన్న చెప్పిన కూడా వినకుండా, అన్నను కూడా ధిక్కరించి దూరదేశానికి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడినటువంటి శ్రమలు, బాధలు అన్నీ మనకు తెలుసు. ఆ పందుల పొట్టు తినుకుంటా, పందుల దగ్గర సహవాసం చేసుకుంటూ, పందులను మేపుకుంటూ, ఓ జీతగాడిగా పని చేసుకుంటూ, డబ్బంతా పాడు చేసుకొని, చివరికి జరిగింది ఏమిటంటే, అక్కడ వాడు బుద్ధి వచ్చినప్పుడు అని రాసి ఉంది. అక్కడ బుద్ధి వచ్చినప్పుడు దిగ్గున లేచి, నా తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నాయి కదా, నాకెంతో సుఖం ఉంది కదా, అనేక మంది పనివారు ఉన్నారు కదా, అదంతా వదిలిపెట్టుకొని వచ్చినా కదా అని వానికి బుద్ధి వచ్చింది. అప్పుడు తిరిగి లేచి వస్తాడు. తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు మిద్దె మీద ఎక్కి, నా కొడుకు వస్తాడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కొడుకు వస్తాడేమో, ఎప్పుడు వస్తాడో, ఏ రూట్న వస్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో, ఏమి తింటున్నాడో, ఏమి తాగుతూ ఉన్నాడో, ఎట్లా ఉన్నాడో, మన ఆరోగ్యం ఎలాగుందో కదా. తండ్రి ఆరాటం.
చివరికి రానే వస్తాడు. వచ్చిన తర్వాత తండ్రి రోజులాగానే పైకెక్కి చూస్తూ ఉన్నాడు. అంత దూరంలో కుమారుడు కనిపిస్తాడు. తూలుకుంటూ తూలుకుంటూ మాసిపోయిన బట్టలు వేసుకొని వస్తూ ఉన్నాడు. తండ్రి దిగాలుగా మిద్దె దిగి పరిగెత్తుపోతాడు తన కొడుకు దగ్గరికి. పరిగెత్తుకుంటూ పోయి తండ్రిని హత్తుకుంటాడు, హగ్ చేసుకుంటాడు. తండ్రి ప్రేమ అంటే పరలోకపు తండ్రి సాదృశ్యంగా ఉన్నది ఆ ప్రేమ. కుమారుడు చెడిపోయినప్పటికీ, పాడైనటువంటి విధానంలో ఉన్నప్పటికీ, కంపు కొడుతున్నటువంటి విధానంలో ఉన్నప్పటికీ తండ్రి కుమారుని ప్రేమించి హత్తుకుని ముద్దాడుతాడు. ఆ వాసన ఆ ప్రేమలో కలిసిపోయింది. స్నానము లేనివాడు, బట్టలు మాసిపోయిన బట్టలతో ఆ ప్రేమలో ఆ తండ్రి ఆ త్యాగపూరితమైనటువంటి ఆ ప్రేమలో, లేదా మారనటువంటి ప్రేమలో, లేదా ఏ రకమైనటువంటి షరతులు లేనటువంటి ప్రేమలో హత్తుకున్నాడు, హగ్ చేసుకున్నాడు. ఆ మురికి వాసనంతా అది మటుమాయమైపోయింది. అక్కడ ప్రేమ సువాసన వెదజల్లినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు కూడా నీవు నేను మనము తన మాట వినకుండా ఇష్టం వచ్చిన మార్గములో మనం ప్రయాణిస్తూ సృష్టించుకున్నటువంటి దేవతలను పూజిస్తూ, మనము సృష్టించుకున్న వాటిని మొక్కుతూ, అంతకు మించినటువంటి దుర్భరమైనటువంటి బ్రతుకులో మనం బ్రతుకుతూ దేవునికి దూరమైన బుద్ధి వచ్చినప్పుడు, పశ్చాత్తాపము కలిగినప్పుడు మనము తిరిగి తండ్రి దగ్గరకు వెళితే ఆయన హత్తుకుంటాడు. ఆ ప్రేమ సువాసనలో నీ మురికి వాసనంతా కూడా కొట్టుకొని పోతూ ఉన్నది. ఆ తండ్రి ప్రేమ అంత త్యాగపూర్వకమైన ప్రేమ అది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ ప్రేమను మనం గుర్తించాలి. ఆ ప్రేమను మనం గుర్తించాలి. ఈ ప్రపంచంలో కన్న తల్లిదండ్రి అయినా నేను వాళ్ళకి నచ్చకపోతే నిన్ను దూరం చేసేస్తారు, కానీ దగ్గర చేర్చుకోలేరు. కానీ నా దేవుడు మాత్రము నీవెంత తిరస్కరించినా, ఎంత దూషించినా, ఎంత దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టలేదు. నిన్ను వదిలిపెట్టాడు. ఆయన హత్తుకుంటాడు. ప్రభువుల వారి లోకంలో ఉన్నప్పుడు కుష్ఠరోగులు ఎంతమంది స్వస్థత పొందినారు కదా. కుష్ఠరోగులను ఆయన ముట్టగానే పసిపిల్ల దేహం వల్ల వారి దేహాలు మారిపోయినాయి. అటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమ మారని ప్రేమ, లేదా పరిశుద్ధమైన ప్రేమ, అది అర్థం చేసుకోవాలి. రెండవది షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. దానికి ఏమాత్రం షరతులు లేవు. ఇంకా సంపూర్ణమైనటువంటి ప్రేమ, లేదా త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ. ఇది 1 యోహాను పత్రిక 4 చూద్దాం ఒకసారి. 4:8. 1 యోహాను పత్రికలోనే 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇది చూడండి. ఇప్పుడు దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం అని అంటే దేవుడే ప్రేమ స్వరూపి. ఆయనకు వేరే రూపం పెట్టాల్సిన అక్కర్లేదు, ఏ రూపం పెట్టాల్సిన పని లేదు. దేవుడే ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపిని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళలో ప్రేమ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఒకవేళ సార్ అంతా బాగుంది, ఈ రోజుల్లో మనం చూస్తే ప్రేమలే లేవు సార్ అని చెప్పొచ్చు, మీరు అనొచ్చు కదమ్మా. ఎక్కడ చూసినా ప్రేమలే లేవు. ఏమైపోయినాయి ఈ ప్రేమలు అని అంటే, మత్తయి సువార్త ప్రకారంగా 24:12 ప్రకారంగా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ
చల్లారును. ఇప్పుడు మనమున్నటువంటి ఈ పరిస్థితులు, ఇప్పుడు ప్రేమ లేనటువంటి పరిస్థితులు, ప్రేమ లేనటువంటి సిచ్యువేషన్స్, కండిషన్స్ సొసైటీలో, సమాజంలో, కుటుంబాలలో, వ్యక్తులలో కూడా కారణం ఏమిటంటే ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఈ మనిషిలో నివసించడము లేదు. అది అక్కడ జరిగింది. ప్రేమ స్వరూపి అయిన దేవుడు నీలో నివసిస్తే, నాలో నివసిస్తే ఆ ప్రేమ మనలో ఉంటుంది. ఇప్పుడు మనుషులంతా కూడా ఏమైపోయినారంటే ప్రేమ లేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. అనేకుల ప్రేమ చల్లారింది, అక్రమము విస్తరించింది. ఏమిటా అక్రమం అంటే దేవుడు బ్రతకాల్సినటువంటి విధానములో బ్రతకడం లేదు, మనుషులు బ్రతకాల్సిన విధానములో బ్రతకడం లేదు. దేవుడు చెప్పిన కట్టడాలు తిరస్కరిస్తూ ఉన్నాడు మానవుడు. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు పెడచెవిన పెడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన మనలో నివసించడానికి ఇష్టపడడం లేదు. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, మీరే నా ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆలయము. నేను ప్రత్యక్షపు గుడారం, దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెడదాం. దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం ఇది. అవునా? ఒప్పుకుంటారా ఈ మాట? దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం ఇది, ప్రత్యక్షపు గుడారము. ఈ గుడారములో ఆయన ప్రత్యక్షం కావాలంటే ఆయన మాటలు వినడానికి మనం వేగిరపడాలి, ఆయన స్వరం వినడానికి వేగిరపడాలి. నేను దేవునిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క సమయంలో పీస్ఫుల్ మైండ్ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ మాటలు నాకు అర్థమైతే నేను వింటాను. ఆయన చెప్పు నాయన, ఇంకా చెప్పు నాయన, ఇంకా చెప్పు నాయన అని నేను వింటా ఉంటే సైలెంట్గా పని ఏదైనా ఉంటే పని చేస్తాను. ఎక్కువ సార్లు నేను స్నానానికి వెళ్ళినప్పుడు బాత్రూంలో దేవుడు మాట్లాడతాడు నాతో, విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఓకే అని కొంచెంసేపు ఆగిపోతాను నేను. ఎస్, ఓకే ఓకే తండ్రి, వందనాలు అని, వందనాలు తండ్రి. ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని వ్యక్తపరచలేము, నోటితో చెప్పలేము, ఆ ఆనందాన్ని నోటితో చెప్పలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనము గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇప్పుడు మనము గుర్తుపట్టవచ్చు మనుషులను. ఈ మనిషి ఏ రకమైన మనిషి అని మనం చూస్తే, ప్రేమ లేదు అతను అంటే దేవుడి తనలో లేడు, అయిపోయింది, డిక్లేర్. మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు, కానీ కొండ గుర్తు. ఇక్కడ ప్రేమ లేదు, ఈ మనిషిలో ప్రేమ లేదంటే దేవుడు లేడు తనలో. అతని కోసం ప్రార్థన చేయాలి. దేవా, అతనిలో ప్రేమ పుట్టించు, అతనిలో నీవు నివసించు, నిన్ను స్వీకరించడానికి మంచి మనసు అనుగ్రహించు. ఆ రీతిగా మన జీవితము కొనసాగాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అర్థం. ఒకటి నాకు ఒక స్టోరీ జ్ఞాపకం వస్తుంది, క్షమించండి. మా అమ్మమ్మ ఉండే సింగారం అనేది, మా అమ్మమ్మ 2 కళ్ళు పోయినాయి. ఆ రోజుల్లో నాకు తెలియదు ఇది క్యాట్రాక్ట్ ఉన్నది. ఆమె ఇమేజ్ను నేను జ్ఞాపకం చేసుకుంటే, అరే ఆమెకు ఉన్నది క్యాట్రాక్ట్ అని ఇప్పుడు అర్థమైంది నాకు. కంటి సంగతి తెలుసు కాబట్టి. ఆ రోజుల్లో ఆపరేషన్ లేవు, అక్కడనూ ఉన్నాయి. అట్లే 2 కళ్ళు క్యాట్రాక్ట్స్ ఉన్నాయి. అట్లనే గడిపింది కాలం అంతా. ఆమెను కట్టెబట్టి, నేను చేతిలో ఆ కట్టె పట్టుకుంటే, ఆమె కొన నేను కొన పట్టుకుంటే మేము సింగారికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పోతున్నటువంటి క్రమములో అలసిపోయినప్పుడు నాయన ఈ చెట్టు కింద కూర్చుందాం బిడ్డ అంటే, సరేలే కూర్చుందామని ఒక బాటలో రూట్ ఇట్లా ఉండే, అప్పుడు ఈ గుట్టల నడమ ఉండే ఒక చోట కూర్చొని ఉంటే ఆమె స్టోరీ చెప్పేది. ఒక స్టోరీ చెప్పింది, ఆ స్టోరీ జ్ఞాపకం వచ్చి నేను చెప్పి ముగిస్తాను. ఏం లేదు, కానీ మీకు అందరికీ తెలిసిన విని ఉండింటారు.
ఒక తల్లి కొడుకు ఇద్దరు బ్రతుకుతూ ఉన్నారంట. తండ్రి చనిపోయినాడు చిన్నప్పుడే. కొడుకు తల్లి కూలీ నాలి చేసి కొడుకును మంచి చదువులు చదివించాలి, పెద్ద చదువులు గొప్ప చదువులు చదివించాలని తాపత్రయముతో తల్లి కష్టపడి పనిచేసి చెమటొడిచి కుమారుణ్ణి చదివిస్తూ ఉన్నది. వాడు బాగా చదువుకున్నాడు, మంచిగా చదువుకున్నాడు, బాగా చదువుకొని కలెక్టర్ అయినాడు. కలెక్టర్ అయిన తర్వాత తల్లి పెళ్లి చేయాలి, పెళ్లి చేసింది, ఓకే అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత జరిగింది ఏమిటంటే భార్య ప్రెషర్ పెట్టిందంట. ఏమని? మీ తల్లి మన మధ్యలో ఉండకూడదు, మీ తల్లి మన మధ్యలో ఉండకూడదు. అంటే ఏం చేయాలి మరి అంటే ఆమెను ఎక్కడైనా వదిలిపెట్టిరా, లేకపోతే చంపేసిరా, ఇవి షరతులు. వాడు వినకపోతే మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చిందట మీకు, ఏం లేదు అట్లా తీసుకుపోయి కూడా నువ్వు చంపుతావో లేదో తెలియదు కదా, నాకు మీ అమ్మ గుండె తీసుకొని రావాలి నువ్వు అని చెప్పిందంట. మీ అమ్మ గుండె కావాలి నాకు అని అన్నదంట ఆమె. అంటే వీడు తీసుకెళ్ళి తల్లికి మంచిగా తినబెట్టి చేసి అంత చేసుకొని తీసుకెళ్ళామా మనం పోయిస్తాం రా అని చెప్పి తీసుకొని పోయి ఎక్కడో దూర దేశంలో అడవిలో పోయి ఒక బండ మీద ఆమెను గుండెలో పండబెట్టి గుండెలో పొడిచినాడంట. గుండెలో పొడిచి గుండెకాయ తీసుకొని చేతిలో పట్టుకున్నాడంట. సింపుల్గా చెప్తున్నా నేను. గుండెకాయ తీసుకొని చేతిలో పట్టుకొని ఇక రావాలి కదా భార్య దగ్గరకు, తీసుకొని వస్తూ ఉన్నాడంట. వస్తుంటే ఆ రక్తపు రక్తం కారుతూ ఉంది కదా, కారుతున్నప్పుడు బండ మీద కాలు పెట్టినాడు. కాలు సర్న జారి కింద దప్పన పడ్డాడు. వాడు కింద పడేటప్పటికి వాడి మోకాలు పగిలిపోయింది. వాడు అప్పుడు ఏమన్నాడు, అమ్మా అని అరిచినాడంట. అమ్మా అని అరిస్తే ఆ గుండె అన్నదంటమే, నాయన కింద పడితే బిడ్డ అన్నదంట. నాయన కింద పడితే నువ్వు అన్నదంట. అంటే ఆ స్టోరీ నేను విన్నప్పుడు హృదయము ద్రవించిందనమాట. హృదయము ద్రవించింది. అంటే తల్లి గుండె తీసినప్పటికీ ఆ గుండెలో ఉన్న ప్రేమ కుమారుడి మీద ఎంత ఉందో చూడు అని. తల్లి గుండె తీసినప్పటికీ ఆ గుండెలో ఉన్నటువంటి ప్రేమ కుమారుడి క్షేమాన్ని కోరుకునేటటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద యాగమై త్యాగమై మనందరి కొరకు తన ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించలేదా? అర్పించాడు. ఆ ప్రేమ ఉమ్మిచ్చిన, గుద్దిన, హింసించిన, కొరడ దెబ్బలు వేసిన, అవమానపరిచిన, ఎంత ఘోరం కదా. ఆలోచించండి ఒక్కసారి. ఆ శిలువ దృశ్యాన్ని మననంకు తెచ్చుకోండి, ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ అయినప్పటికీ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఏమంట? క్షమించాలంట. చూడండి, క్షమించు. అదే క్షమ, అదే క్షమ. ఆయన మన పట్ల చూపిన ప్రేమ. లేకపోతే నీవు నేను ఏ పాటి వాళ్ళం, మనం ఎక్కడో పడి ఉండేవాళ్ళం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి. ఇంకా ఏ రీతిగా మొక్కుతావు నీవు దేవుణ్ణి ప్రేమ లేకుంటే? ఏ రీతిగా కొలుస్తావు నీవు దేవుణ్ణి ప్రేమ లేకుంటే? నీలోన ఆయన నివసించాలి, నీలోన ఆయన నివసించాలి. నీలోన ఆయన నివసించాలంటే నీలో ఉన్నటువంటి పాపం అంతా కూడా పోవాలి. మురికిలో, పాపములో ఆయన పరిశుద్ధుడు. మోషే, అయ్యా నేను నీ ముఖం చూడాలయ్యా, నేను ఇంతగానో చెప్తున్నావు నాకు. మోషే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ల కన్నీరును నేను చూస్తున్నాను అంటే ఏం చేస్తు నేను అనొచ్చు. మోషే, నీవు చూస్తే బాగా చూసినావయ్యా, నేనేం చేస్తున్నాను అనొచ్చు. చూస్తున్నా అంతే, నీవు తోలుకొని రావాలి, విడిపించి తీసుకుని రావాలి అన్నప్పుడు నీ ముఖాన్ని నేను చూడాలని ఆశపడుతున్నాను.
స్వరమే వినిపిస్తుంది, నన్ను నడిపిస్తున్నావు, ఇంత జనాన్ని తీసుకొని వస్తేవి, మాట్లాడుతున్నావు నాతో, అన్నీ చేస్తున్నావు నీవెట్లా నీ ముఖాన్ని నేను చూడలేదు ఇప్పటిదాకా. మోషే, నీవు చూడలేవు బిడ్డ, నీవు చూడలేవు నా ముఖాన్ని. అయినా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, అయితే చూడాలి. నేను ఆశ కలిగింది, కోరిక కలిగింది మోషేకు. కలిగినప్పుడు ఆ బండ సందులో ఉండు, నువ్వు పో, ఆ బండ వెనుక నిలబడుకొని ఉండు, అక్కడ నేను ప్రత్యక్షమైతే నీకు. బండ సందులో నుంచి జస్ట్ అట్లా చూసి చూడనట్టు వెలుగు కనిపించింది అంతే. ఆ వెలుగుకే ఆయన ముఖము తేజరిల్లిపోయింది. మోషే గారి ముఖము వెలుగుతో నింపబడ్డది. ఈ మోషే దేవుణ్ణి చూసినటువంటి, ఆ దేవుని వెలుగును చూసినటువంటి మోషే ముఖాన్ని ఇక్కడ కింద ఉన్న వీళ్ళు చూడలేకపోయినారు, ఆ ముఖాన్ని చూడలేకపోయినారు వీళ్ళు. అంటే అంత తేజోమయుడైనటువంటి దేవుడు ఆ ముఖములో కనిపించాడు. వీళ్లకు ప్రస్ఫుటమైంది అక్కడ. ఏమంటాం? కాంతి పరావర్తనం అంటాం కదా, సైన్స్. కాంతి పరావర్తనం, కాంతి ఇట్లా పోయి ఇట్లా, అంతే. మోషేకు ఆ వెలుగు వచ్చేసింది. మోషే నుండి మళ్ళా ఇశ్రాయేలులకు ప్లస్ ఆ ఆరోనుకు, వాళ్ళ ఆయన బడి వాళ్ళందరికీ వచ్చేసింది. కాబట్టి దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ. ఆ మోషేకి ఆయన చూపించుకోలేకపోయినాడు. అంత అగ్ని, మన దేవుడు అగ్ని అని ఉంది కదా హెబ్రీలో రాసిన పత్రికలోన. ఐడియా ఉందా మీకు? ఎవరికైనా ఉంటే తీయండి. హెబ్రీలో రాసిన పత్రికలో మన దేవుడు అగ్ని అని ఉంటుంది. ఎక్కడంటే అది జ్ఞాపకం లేదు కానీ నాకు. అమ్మా, ఇది 12వ వచనం కదా, 12వ అధ్యాయం 29 లాస్ట్ వచనం చూడండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము, ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. చూసినారా? మన దేవుడు దహించు అగ్ని, ఫైర్ ఎక్కడుంటే అక్కడ. అంటే ఆ అగ్ని నీలో నివసిస్తే ఏమవుతుంది? అగ్ని మనలో నివసిస్తే ఏమవుతుంది? అంతా అంటుకుపోవాలా, సమాజం అంతా అంటుకోవాలి. ఇంకా ఒక దిక్కు నుంచి ఒక దిక్కు, ఒక దిక్కు నుంచి ఒకరి నుంచి ఒకరికి అయిపోయింది. ఇక మనం వెళ్ళి సువార్త ప్రకటించి దెబ్బలు తిన పనే లేదు. స్వార్థ ప్రకటించి దెబ్బలు తినాలి, జైల్లో పడాలి, కేసులు పెట్ట అవన్నీ అవసరం లేదు. ఈ దహించు అగ్ని ఇందులో నివసిస్తే, ఈ హృదయములో నివసిస్తే అంతే సంగతి, అన్ని దహించిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా దేవుని ప్రేమను, దేవుని త్యాగమును అర్థం చేసుకోలేకపోతే ఆలోచించండి. ఇప్పుడైనా ఆలోచించండి. అగ్ని అయినటువంటి దేవుడు, దహించు అగ్ని. ఇది యోహాను సువార్త 1 యోహాను చివరి వచనం. చివరిగా మనము ముగించేస్తాం. 1వ వచనము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం అక్కడ చూద్దాం. అమ్మా, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
ఇక మనం అంతా కిందంతే అదే ఉంటుంది, ప్రేమను గురించి ఉంటుంది. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, అంతా ఉంటుంది. ఇందువలన మనం ఏం చేస్తామంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఓకేనా? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇందువలన చదువుతుంది కదమ్మా, ఇది 10వ వచనం కదా. దేనిని బట్టి నీలోన ఈ అగ్ని అయిన దేవుడు నివసిస్తున్న దానిని బట్టి ఏం చేయాలి మనము? దానిని బట్టి నీతిని జరిగించాలి, సహోదరుని ప్రేమించాలి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. డిసైడ్. అందుకు మనం ఏం చేయాలంట? నీతిని జరిగించాలి 1, 2 నీ సహోదరుని ప్రేమించాలి. అందుకని నేను అంటాను, సమాజములో, సంఘములో, కుటుంబములో దేవుడు నివసించాలి. ఆ వ్యక్తిలో దేవుడు నివసించాలి అంటే ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఈ సంఘము ఆశీర్వదించబడుతుంది. ఆ దహించు అగ్ని అయిన ఉన్న దేవుడు, ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మన హృదయాలలో నివాసము చేస్తే ప్రేమ తేజరిల్లుతుంది. ఆ ప్రేమనే లోకాన్ని వెలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము నీతిని జరిగించే వారం కాకుంటే, సహోదరుని ప్రేమించే వాళ్ళంగా లేకుంటే దేవుని బిడ్డలు కారు. చూసినారా? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి అంటాడు ప్రభు. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. నా పక్షాన అంటే ఆయన ప్రేమను కలిగి మనం బ్రతకాలి విశ్వాస జీవితములో. ఆయన ప్రేమను ఇతరులకు మనం పంచాలి. అది రావాలి. అప్పుడే వ్యక్తికి నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, సంఘము దీవించబడుతుంది, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, కుటుంబాలలో ప్రేమ నివసిస్తుంది, ఆయన ఉద్దేశం సంకల్పము నెరవేరుతుంది. నేను వాటన్నిటిని కూడా తండ్రితో సమాధానపరచవలనని తండ్రి అభీష్టమాయను, ఆయనకు అభీష్టమైంది. కాబట్టి సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి నిమిత్తమై మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చే దినాలే కాబట్టి సూచనలన్నీ మనకు తెలుసు. మొట్టమొదటి సూచన ఇప్పుడు జరుగుతుంది. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. మరి మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. అయినా అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటింపబడును. రాబోతున్నాడు దేవుడు. వచ్చే సమయం అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిద్దామా? మనందరం ఆలోచిద్దాం, ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీ పట్ల, నా పట్ల చూపినటువంటి ప్రేమను మనం గుర్తిద్దామా? ఆయన చూపినటువంటి ప్రేమను మనం అర్థం చేసుకుందామా? ప్రభుతో చెప్పుకుందామా? తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమను నాకు అర్థం చేయించండి, మీ ప్రేమలో నేను బ్రతుకుతాను, మీ ప్రేమ సాగరములో ఒక చేపగా నేను ఈత కొడతాను ఈ జీవితములో. తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నా కొరకు ప్రాణత్యాగము చేసిన దేవా, నీకు స్తోత్రములు. అందరము కూడా ఎవరు మౌనంగా ఉండక ప్రార్థన చేసుకుందామా? అందరం మౌనంగా ఉండక ఆత్మలలో ప్రార్థన చేసుకుందామా? దేవుడు ఎంతో కృపామయుడు, ప్రేమమయుడు. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా. ఎంత కృపామయుడావు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడావు
నలిగితివి సారితివి నలిగితివి సారితివి నాకై ప్రాణము నీతివి నాకై ప్రాణము నీతివి ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా బండలాంటిదే నాదు కొండే హృదయం నా పాప జీవితం బండలాంటిదే నాదు కొండే హృదయం ఎండిపోయినా నా పాప జీవితం మార్చితివి నీ స్వాస్థ్యముగా మార్చితివి నీ స్వాస్థ్యముగా ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా కన్న తల్లి తండ్రులే నన్ను విడచినను ఈ లోకమే నన్ను వెలివేసిన కన్న తల్లి తండ్రులే నన్ను విడచినను ఈ లోకమే నన్ను వెలివేసిన మరువలేదు నన్ను విడువలేదు మరువలేదు నన్ను విడువలేదు నాకై ప్రాణము పెట్టితివా నాకై ప్రాణము పెట్టితివా ఎంత కృపామయుడవు యేసయ్యా బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా నలిగితివి వేసారి నలిగితివి వేసారితివి మరువలేదు నన్ను విడువలేదు మరువలేదు నన్ను విడువలేదు ప్రేమతో పిలిచిన నాదుడవు ప్రేమతో పిలిచిన నాదుడవు ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ఆమేన్. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రములు. నలిగిపోయి విసుగు చెందివేసారి నాపై ప్రేమ చూపి నన్ను బ్రతికించిన దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. కొన్ని నీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు తండ్రి. నీ ప్రేమను అర్థం చేసుకుని నీ బిడ్డలుగా బ్రతకడానికి తమ హృదయములను సమర్పించుకోవాలి నాయన. మీరు అక్కడ సమీపమైన రోజుల్లో ఉన్నదయ్యా. మీరు అక్కడ అతి సమీపముగా ఉన్నది, అన్నిటి అంతం సమీపించి ఉన్నది తండ్రి. 70% 70% నెరవేరినవి, సూచనలు నెరవేరినాయి తండ్రి. ఇంకా 30% మిగిలి ఉన్నాయి.
దేవా మమ్మల్ని నడిపించు తండ్రి. నీ సంఘమును నీవు ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు. మీ సంఘమును ప్రభువా మీ దాసుని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇంకా ఇంకా ఆత్మతో నింపి వాడుకో. ఈ సంఘము సువార్త ప్రకటించే సంఘముగా, చుట్టుప్రక్కల గ్రామాలలో సువార్త ప్రకటించే సంఘముగా మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరు దీవించబోతున్నారు, మీకు స్తోత్రాలు. అత్యున్నతమైనటువంటి శిఖరము మీద కూర్చోబెట్టబోతున్నారు, సియోను పర్వతం మీద కూర్చోబెట్టబోతున్నారు, మీకు స్తోత్రాలు దేవా, మీకు స్తోత్రాలు దేవా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధ పర్వతం మీద మీరు కూర్చోబెట్టబోతున్నారు. ఈ సంఘమును ఈ నారాయణపేట జిల్లాలో దేవ ఒక సాక్షార్థమైనటువంటి సంఘముగా, సువార్త ప్రకటించే సంఘముగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరిచ్చిన వాక్యమును బట్టి స్తుతిస్తూ మరి ఒక్కసారి మీ పాదాలకు నమస్కరిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ధన్యవాదాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.